25/6/2025 మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనే దాని మీద విశ్లేషణ. బిఎస్సి సెన్సెక్స్ 700 పాయింట్లు పెరగడం జరిగింది. ఒక సెక్టార్ కాదు, అన్ని సెక్టార్లోని ఏవైతే ఈ బిఎస్సి సెన్సెక్స్ 30 ఉన్నాయో 30లో 27 కంపెనీలు పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక తర్వాత సెక్టార్లోకి వచ్చేటప్పటికి ఏవైతే సెక్టార్లు ఉన్నాయో ఈ సెక్టార్లు అన్నీ అనమాట. 0.03 మైనస్. మీడియా ఎంటర్టైన్మెంట్ హైయెస్ట్. ఐటీ ఇవి మార్కెట్ని పెరగడానికి దోహదపడ్డాయి. ఇక తర్వాత ఏవేవైతే కంపెనీలు షేర్లు పెరిగినాయో, ఎన్ని పెరిగినాయో చూద్దాం. 2990 కంపెనీలు ట్రేడ్ అయితే 2135 కంపెనీలు ఎన్ఎస్సిలో పాజిటివ్లో ఉన్నాయి. 776 డిక్లైన్స్. అన్చేంజ్డ్ వచ్చి 79 కంపెనీలు. ఇక 51 కంపెనీస్ 52 వీక్ హైలో 51 కంపెనీస్. అప్పర్ సర్క్యూట్స్ వచ్చి 106 కంపెనీలు. ఇక తర్వాత ఏవైతే ఉన్నాయో మనం చూడవలసింది ఏమిటి అంటే ఈ పాజిటివ్ ఏమేమి ఉన్నాయి, నెగిటివ్ ఏమేమి ఉన్నాయి, ఎందుకోసం మార్కెట్లు పెరగటం జరిగింది, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటం. నెంబర్ 2 ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఏదైతే ఉందో ఆగిపోవటం. తర్వాత మనకి రేపు గురువారం నాడు F&O ఎక్స్పైరీ ఉండటం, వీక్లీ మంత్లీ. తర్వాత ఈ జూన్ మంత్ ఏదైతే ఎక్స్పైరీ అయిపోతుందో ఈ నెలంతా కూడా ఒకరోజు ఇరాన్ ఇరాక్ వార్ అంటారు, ఇజ్రాయెల్ వార్ అంటారు, ఒకరోజు ట్రంప్ చర్చలు అంటాడు, ఇంకో రోజు వచ్చి చర్చలు ముగిసిపోయినాయి అంటారు, సీజ్ ఫైర్ అంటారు, తర్వాత ఉల్లంఘన అంటారు. ఇట్లా రోజు ఏదో ఒక న్యూస్ తోటి మార్కెట్లు పెరగటం జరుగుతూ వచ్చింది. ఇక మనమేం చూడాలిగా ఏదైతే ఉందో ఇప్పుడు రేపు ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు గురువారం రేపు 26కి మన మార్కెట్లో జూన్ మంత్ ఎక్స్పైర్ అయిపోతుంది. వీక్లీ నిఫ్టీ, కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ శుక్రవారం ఎప్పుడైతే శుక్రవారం మళ్ళీ జూలై మంత్ ఓపెన్ అవుతుందో శని ఆది సెలవు. సోమవారం నాడు 30వ తారీఖు క్లోజ్ అవుతుంది. ఫస్ట్ తారీఖు పొద్దున్నే ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. జూన్ మంత్ లాస్ట్ ఇయర్ జూను, ఈ జూన్ మంత్, మే మంత్, జూన్ మంత్ ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. మళ్ళీ ఫస్ట్ వీక్లో అన్ని కంపెనీలు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మనకన్నీ గుడ్ న్యూస్లే. కాకపోతే ఈ మధ్య మళ్ళీ ఎఫ్ఐఐలు కొంచెం అమ్ముతున్నారు. అయినా కానీ మన ఎకానమీ బాగుంటుంది అనేది, ఈ యుద్ధాలు వీటితోటి మన మార్కెట్కి సంబంధం లేదని, ఇది మళ్ళీ తర్వాత ఫస్ట్ వీక్లో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావటం, మళ్ళీ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఏదైతుందో 9వ తారీఖు ఉంది, జూలై 9, ఇవన్నీ అనమాట. ఇప్పుడు 82,000 దాటిపోయింది. 82,755లో ఉంది. ఈరోజు మన బిఎస్సి సెన్సెక్స్ ఎన్ఎస్సి వచ్చి 25,000 దాటింది. అంటే ఏంది, మళ్ళీ ఆల్ టైమ్ హైకి కొంచెం దగ్గరలోనే వచ్చేస్తున్నాయి అనమాట. ఎన్నాళ్ళలో ఉండదు. మళ్ళీ ఫస్ట్ వీక్లో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో మళ్ళీ ఈ లాంగ్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అంతకుముందు ఏదైతే ఆల్ టైమ్ హై ఉన్నాయో అవన్నీ మొన్న ఈ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. ఏదైతే ఇవన్నీ కూడా అంటే మన పని ఏంటిది, ఏ సెక్టార్లు పెరుగుతున్నాయి, ఏ సెక్టార్లు పాజిటివ్లో ఉన్నాయి, ఏ సెక్టార్లు అంటే రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఈరోజు వచ్చి ఇవన్నీ అనమాట. మనం ఏం చేయాలి, money.rediff.loకి వెళ్తే మోర్ గెయినర్స్ క్లిక్ చేస్తే ఈ మోర్ గెయినర్స్లో మనకి ఇక్కడ చూపిస్తాయి ఏ గ్రూపు షేర్స్ ఉంటాయి. ఇట్లా బి గ్రూపు, ఎం గ్రూపు, టీ గ్రూపు, ఎంటీ గ్రూపు, జెడ్ గ్రూపు. ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వచ్చేటప్పటికి మనం ఏం చూడొచ్చు, ఎన్నైతే కంపెనీలు పాజిటివ్లో ఉన్నాయా, ఎన్నైతే కంపెనీలు ట్రేడ్ అయినాయి, ఇవన్నీ మనం ఇక్కడ చూసుకొని మనం ఏం చేయాలి, ఈ కంపెనీలు అప్పర్ సర్క్యూట్కి ఎందుకు పోయినాయి, లోయర్ సర్క్యూట్కి ఎందుకు పోయినాయి, ఇది మనం చూడాలి. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ వెబ్సైట్లో మొత్తం అనమాట మనం ఇప్పుడు మీడియా ఎంటర్టైన్మెంట్ మీద క్లిక్ చేస్తే ఆ మీడియాకి ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి లిస్ట్ వస్తుంది. ఇక్కడ ఐటీలో ఏమేమి పెరిగినాయి ఇవాళ. తర్వాత ఈ సెక్టార్లో ఇప్పుడు మనం బిఎస్సి సెన్సెక్స్ క్లిక్ చేస్తే లీడింగ్ ఎవరు, టైటాన్ ఇవాళ బాగా లీడింగ్, ఇన్ఫోసిస్, మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్ లీడింగ్ అనమాట.
అంటే మనం ఏం చూడాలి, ఇది ఒకటే కాదు, ఈ సెన్సెక్స్ కాకుండా ఇక్కడ క్లిక్ చేస్తే మిడ్ క్యాప్లో ఏమేమి లీడింగ్ ఉన్నాయి, తర్వాత స్మాల్ క్యాప్లో ఏమేమి పెరిగినాయి, ఇలా ప్రతి సెక్టార్లో ఏమేమి BSE 100లో ఏమేమి పెరిగినాయి. మళ్ళీ NSEలోకి వెళ్తే NSEలో హోమ్ పేజీ క్లిక్ చేయాలి. హోమ్ పేజీలో మనకి ఇక్కడ అడ్వాన్సెస్ 2135 సింపుల్ అనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఉదాహరణకి అప్పర్ సర్క్యూట్ అనుకోండి, 106 ఉన్నాయి. దాన్ని క్లిక్ చేయగానే 106 లిస్ట్ వస్తుంది. మనం ఎవరైతే చేయదలుచుకుర్రో, ఎవరైతే చూడదలుచుకుర్రో డౌన్లోడ్ అంటే చాలు, ఎక్సెల్కి వెళ్ళిపోతుంది. మన పని ఏంటిదిగా ఏ కంపెనీలు ఎందుకు అప్పర్ సర్క్యూట్కి పోయినాయి, ఆ రిజల్ట్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, అది రేపు కూడా పెరగబోతుందా లేకపోతే ఆల్రెడీ పెరిగిందా మనం చూడొచ్చు. చూసి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆర్ పవర్ ఇవాళ మళ్ళీ అప్పర్ సర్క్యూట్కి పోయింది. ఇలా జై బాలాజీ, రిలయన్స్ ఇన్ఫ్రా, వెబల్ సోలార్, ఇట్లాంటి మనం చూడొచ్చు. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి, మనం ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఇప్పుడు అడ్వాన్సెస్ 2135 క్లిక్ చేస్తే 2135 ఎక్సెల్కి వెళ్ళిపోతాయి. 2135 కంపెనీలు 1% ఎంత పెరిగింది, 2%, 5%, 20%, ఇట్లా ఎంత పెరిగింది అనేది మనం చూడవచ్చు. అంటే ఏంది, పెరిగిన కంపెనీలు ఎందుకు పెరిగినాయో తెలవాలి, పడుతున్న కంపెనీలు ఎందుకు పడుతున్నాయో తెలవాలి, మన దగ్గర ఉన్న షేరు ఎంత పెరిగిందో తెలవాలి, మనం చూడాలి. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ ఇంకపోతే ఎకనామిక్ టైమ్స్ వెబ్సైట్ ఉంటుంది, దీంట్లో కూడా మనకి స్కోర్ ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఏదైతే స్కోర్ ఉందనుకోండి, సపోజ్ సిప్లా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్కోర్ ఉంటుంది, ఇట్లా 10/10 అనమాట. అంటే మనం కొనుక్కునే షేర్ ఎట్లా ఉండాలి, స్కోరు హైయెస్ట్ ఉండాలి, ప్రాఫిట్లో ఉండాలి, అది గ్రోత్ ఉండేటట్టు ఉండాలి. ఇవన్నీ మనం చూసుకోవాలి. ఈరోజు పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటిది, క్రూడ్ ఆయిల్ తగ్గటం, యుద్ధం ఆగిపోవటం, వీక్లీ సెటిల్మెంట్లు, మంత్లీ సెటిల్మెంట్లు ఎక్స్పైరీల దగ్గరికి రావటం, వీటన్నిటితోటి షార్ట్ కవరింగ్ అంటాం. మార్కెట్ ఏం లేదు, పెరిగిందా షార్ట్ కవరింగ్ అంటాం, పడిందా ప్రాఫిట్ బుకింగ్ అంటాం. అయితే నిన్న బాగా పెరిగి పడింది, ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఈరోజు బాగా గ్యాప్ అప్ తోటే ఓపెన్ అయిండు, మళ్ళీ ఇది కంటిన్యూ ఉంది. ఎందుకంటే మన మార్కెట్లు కావు, US మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అన్నీ కూడా పాజిటివ్లోనే ఉన్నాయి, మన మార్కెట్లు కూడా పాజిటివ్లోనే ఉన్నాయి. ఇది సింపుల్గా. ఇంకా మీకు ఏదన్నా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే దాన్ని బట్టి మనము డిస్కస్ చేయడానికి ఉంటుంది, ఏదైనా ఉన్నా ప్లాన్ చేయొచ్చు. ఇది ఈ రోజుకి మార్కెట్ పెరగడానికి రీజన్ ఉంటా. థ్యాంక్ యూ, సెలవు.